అందరికి హాయ్ ఫ్రెండ్స్. మరి ఈ రోజు అయితే మరి వర్క్ అయితే వెళ్ళలేదండి. నేను చెప్పే కదండి మా బావగారు వాళ్ళ అబ్బాయిది అయితే అన్నప్రాసన ఉంది. ఇక ఈ రోజు అయితే మనం ఇక్కడ కంట్రిక నుంచి అయితే బయలుదేరుతున్నాం. కంట్రికలో ఇక్కడే భోజనాలు అన్ని మనం రెడీ చేసుకుంటున్నారు. భోజనాలు ఆల్రెడీ మా అమ్మను మా పిన్నోళ్ళు వీళ్ళందరూ ఉడుతున్నారు అనమాట. అయితే ఇక్కడ భోజనం రెడీ చేసేసుకొని ఇంకా అక్కడికి వెళ్ళిపోయి మనం భోజనాలన్నీ మనకి అక్కడే ఉంటాయి. అయితే ఇంకా మనకి ఇక్కడ వెళ్ళటానికి కూడా మనకి టాటా మ్యాజిక్లు అయితే వచ్చాయి రెండండి. ఇది ఒక టాటా మ్యాజిక్, అలాగే ఇది ఒక టాటా మ్యాజిక్ అయితే వచ్చినాయి. రెండు టాటా మ్యాజిక్లు అయితే వచ్చినాయి. ఇక ఇప్పుడైతే మన వాళ్ళు వంటలు కూడా మా అన్నయ్య ఇంటి దగ్గర అయితే తయారు చేస్తున్నారు. ఇక్కడేనండి. ఇంకా మేము రెడీ అయిపోయాము. ఇంకా మా వాళ్ళు కూడా కొంతమంది రావాలి. వాళ్ళందరూ వస్తే ఇక మేమైతే బయలుదేరిపోతాం అనమాట. ఇది వచ్చేసరికి మనకి గుంటూరు దగ్గరలో అనమాట. కాకాని అన్నారు. ఇక అక్కడ కాకాని దగ్గరికి వెళ్ళి అక్కడ అన్నం ముట్టించి భోజనాలు కూడా అక్కడ చెట్ల కింద కానీ ఎక్కడన్నా కూర్చొని తింటాం కానీ ఏదో జరిగిద్ది. అయితే మన భోజనాలు అయితే మన వాళ్ళు ఇక్కడ వండుతున్నారు అనమాట. ఇక్కడ ఆల్రెడీ అన్నీ అయిపోయినాయి. ఇంకా అన్నం ఒకటి పూర్ణం ఒకటి వేస్తే ఇంకా అయిపోయినట్టు. ఆ రెండేగా అన్నం పూర్ణ. ఏముండారు ఇవన్నీ మా అమ్మగారు భోజనాలు అన్ని తయారు చేశారు. ఇల్లే థీమ్ బిర్యానీయా? బానే ఉంది, సరిపోద్ది. కూరలు ఏంటి వీటికి? బంగాళదుంప కూరమానా? సాంబార్. సరే సరే. వంకాయ. ఓకే, అలాగే అన్న. త్వరగా రండి. అలా ఉన్నాయి. సర్లే, అక్కడ తీసినప్పుడు తీద్దాంలే. ఇక అయితే భోజనాలు కూడా రెడీ అయిపోయింది. ఇక ఈ రెండు అయితే వేరే ఆటోలో పంపిస్తాము. ఇప్పుడు ఆ రెండు టాటా మ్యాజిక్లో మా చుట్టాలు కానీ అందరం ముందు లేడీస్ని పిల్లల్ని అందరిని ఎక్కిచ్చేసి ఖాళీ ఉంటే మేము కూడా ఎక్కుతాం, లేదంటే మేము అందరం బళ్ళు మీద అయితే వెళ్తాం అనమాట. ఇంకా మన పెళ్లికి వచ్చిన చుట్టాలు కూడా వీళ్ళందరూ కూడా ఇవాళ పొద్దున్న మార్నింగ్ 6 గంటల బండ్లకి అయితే వెళ్ళిపోయారు అందరూ ట్రైన్కి. ఒకళ్ళేమో చెన్నైలో ఉంటారు ఒక ఫ్యామిలీ వచ్చేసరికి గుడివాడలో ఉంటారు. ఇక కొంచెం మంది దగ్గర ఉన్న వాళ్ళందరూ పెళ్లి రోజే వెళ్ళిపోయారు అనమాట. ఇక పెళ్లి ఫంక్షన్ కూడా చాలా బాగా జరిగింది. ఇంకా చుట్టాలందరూ కూడా వెళ్ళిపోయారు. ఇక ఈ రోజు అయితే మా అన్నప్రాసన కార్యక్రమం కూడా ఈ రోజు జరుగుతుంది. ఈ అన్నప్రాసన కార్యక్రమం అయిపోతే ఇంకా రేపైతే మళ్ళీ సండే రేపు. ఇక మా వాళ్ళు కూడా రెడీ అయిపోయారండి ఇంటికాడ. ఇక ఇప్పుడు ఇంటికి వెళ్ళి మా వాళ్ళు కూడా ఎక్కించుకొచ్చేస్తే మా అన్నయ్య ఇల్లు ఇక్కడికి దగ్గరేనండి. ఇక మా బావాళ్ళు కూడా వీళ్ళందరూ వచ్చేసారు. మా బావ, మా చెల్లి, ఆ పిల్లలు, మేనగోడలు వీళ్ళు వచ్చారు. అయ్యో, ఇక అయితే మా వాళ్ళు కూడా వెళ్ళి ఎక్కించుకొని వస్తున్నారు, తీసుకొని వస్తామండి. ఇకైతే ఇంటి దగ్గరికి అయితే వచ్చానండి. వాళ్ళ ఇంటికి మా ఇంటికి ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది. ఇక మా వాళ్ళు కూడా ఎక్కించుకొని నేను అక్కడికైతే వెళ్ళాలి. త్వరగా రండి అన్నా, వాళ్ళందరూ వచ్చారు. రారా త్వరగా రెడీ అయితే వెళ్దాం. వాళ్ళందరూ చాలా మంది వచ్చారు. ఇక అందరూ ఇప్పుడు ఆటోల్లో వీళ్ళందరిని ఎక్కించిన తర్వాత ఇంకా బాయ్స్ ఖాళీ ఉంటే మేము కూడా ఆటోలో అయితే వెళ్తామండి. ఇక అయితే మొత్తం సామాన్లన్నీ ఆటోలో అయితే సదిరేస్తాం. మొత్తం వండుకునే సామాన్లు మొత్తం ఆల్రెడీ మా వాళ్ళందరూ ఒక ఆటో అయితే పంపించేసాము. ఆల్రెడీ బయలుదేరిపోయారు. ఇక ఈ పెద్దోళ్ళందరూ ఎక్కేస్తే ఖాళీ ఉంటే ఇంకా మనం ఎక్కుతాం, లేదంటే బళ్ళు వేసుకెళ్తాం అనమాట. మనం అన్నీ పెట్టేశారా? చిన్న అడి మీద వేసే ఇక మా పిల్లల్ని ఇక ఉన్న లేడీస్ వరకు అయితే ఒక ఆటో అయితే పంపించి వాళ్ళు అయితే బయలుదేరిపోయారు ఆల్రెడీ. ఇక మనం కూడా ఇవన్నీ సామాన్లు అన్నీ సదిరేసాము. ఇక సదిరేసుకొని ఇంకా మనం కూడా బయలుదేరిపోతాము. ఇక అయితే మేము వారధి దాటేసి హైవే దాటి కొంచెం ఎదురైతే ఆగామండి. ఇక మా వాళ్ళు వస్తున్నాము, ఒకసారి పక్కన ఆగండి. ఇక మేము కొంతమంది మేము బళ్ళు వేసుకొచ్చామండి. మ్యాజిక్ సరిపోలేదు. మొత్తం ఒక 5 బళ్ళు అయితే 5 బళ్ళ మీద అయితే వెళ్తున్నాం మేము. 5 బళ్ళు వేసుకొని మిగతా 2 టాటా మ్యాజిక్లు అయితే వెళ్ళిపోయినాయి. ఆల్రెడీ కొంతమంది వెళ్ళిపోయారు. వీళ్ళ కోసం అయితే మనం ఆగాము. వీళ్ళకి అడ్రస్ తెలియదు. మేము ఈరోజు ఇది కొద్దిగా మణిపాల్ హాస్పిటల్ దాటిన తర్వాత కొద్దిగా డౌన్లో ఆగాము. చెట్టు కింద కొద్దిగా చల్లగా ఉంది. ఇంక ఇక్కడైతే ఆగాము. పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి ఇక్కడ.
వంటలు అయితే ఇక్కడ వండుతారంటండి. పొంగల్లో అవి వండించేది ఇక్కడండి. ఇక్కడ అన్ని పొయ్యిలు, చాలా పొయ్యిలు ఉంటాయి. మనం ఇక్కడ వండించుకోవడమే. తర్వాత మా వాళ్ళు లోపలికి వెళ్ళారు. బాబుకి అన్నం వచ్చేసిన తర్వాత ఇక మేమైతే ఇక భోజనం అయితే అన్ని ఏర్పాట్లు చేసాం. ఆల్రెడీ ఇంకా అందరం భోజనం చేసాం. కొంతమంది తింటున్నారు వాళ్ళు. నేను భోజనం చేశానండి. ఇంక మా వాళ్ళు కొంతమంది అయితే తింటున్నారు. ఇక అలాగే ఇగోండి చాలా మంది మన వాళ్ళు, మా ఆవిడ వాళ్ళు కూర్చొని తింటున్నారు. ఇక ఎండ కూడా బాగా ఉందండి. ఎండ అసలు మామూలుగా లేదు. నిన్న కూడా ఫుల్ ఎండ. అసలు ఈరోజు బాగా ఎండ ఉంది. కొద్దిగా ఎండ తగ్గిన తర్వాత అయితే మనమైతే 4ంటికి అలాగైతే బయలుదేరుతాం అనమాట. మనం మొత్తం 4 ఆటోల మీద వచ్చామండి. సూరంపల్లి నుంచి 2 ఆటోలు వచ్చినాయి. అలాగే మనం ఇక్కడ కండ్రిక నుంచి ఒక 2 ఆటోలు వచ్చినాయి అనమాట. ఇక అయితే మన వాళ్ళందరూ ఆటోలు ఎక్కేస్తున్నారండి. ఆల్రెడీ ఒక ఆటో ఎక్కేసారు. మా పొద్దున వచ్చిన ఆటో, మా వాళ్ళందరూ పిల్లలందరూ ఒక ఆటో అనమాట. వాళ్ళందరూ ఎక్కుతున్నారు. ఇప్పుడు మన టైం వచ్చి 3 అవుతుందండి. మరి ఏంటి మన వాళ్ళు ఏంటో మరి 4ంటికి బయలుదేరకుండా మరి ఎమ్మటనే బయలుదేరిపోయారు. ఎక్కండి మీరు ఎక్కండి. ఎక్కండి ఆటోలో ఎక్కండి. ఇక మన వాళ్ళు అయితే అందరూ ఆటోలు అయితే ఎక్కేస్తున్నారు. మన వాళ్ళు కూర్చోండి. నేను ఇద్దరు సరిపోయేది అన్న. ఆల్రెడీ మనకి 3 ఆటోలు వెళ్ళిపోయినాయండి. ఇది లాస్ట్ ఆటో అనమాట. ఇంకా మేము కూడా అయితే ఇక ఫంక్షన్ కూడా చాలా బాగా జరిగింది. ఇక ఈరోజు అయితే ఇంకా మేము కూడా వెళ్ళేసరికి మాకు 4-5 అయ్యిద్ది. ఇంకా మేమందరం అయితే బళ్ళు వేసుకొచ్చాం కదండి. ఇక మేమైతే బళ్ళ మీద అయితే వెళ్తాం అనమాట. మా అందరం మొత్తం 5 బళ్ళా వెళ్ళిపోయిందా? నానిబాబు వెళ్ళిపోయాడండి. ఏంటి ఇక ఇదైతే మన లాస్ట్ ఆటో. బాయ్.